ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వెల్వర్తి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. అకాల వర్షం కారణంగా ధాన్యం తడుస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఉండడానికి వీల్లేదని అన్నారు. లారీలను పంపడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. వెల్వర్తి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ఉన్నాం. సిట్టింగ్ ఆఫీసర్ గారిని కూడా ఇక్కడ నియమించడం జరిగింది. డిపిఎం ఫైనాన్స్ ఆర్డీఓ గారు రావడం జరిగింది. ఎక్కడైతే ఎక్కువ ధాన్యం ఉందో అక్కడ జిల్లా నుంచి సిట్టింగ్ ఆఫీసర్స్ అని పెట్టడం జరిగింది. వాళ్ళు ఇక్కడే ఉంటారు. చివరి గింజ వరకు కొనే వరకు కూడా, అంటే ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసేంత వరకు కూడా వారు ఇక్కడే ఉండి ఇక్కడే లంచ్ చేసి ఇక్కడే మొత్తం కూడా టోటల్గా వాళ్ళు గడిపి జిల్లాధికారులు ఇట్లా 35 సెంటర్లను గమనించాం. వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు జిల్లా వ్యాప్తంగా. నేను కూడా కలెక్టర్గా ఉదయం ఒక హాఫ్ డే మొత్తం కూడా ఈ కేంద్రాలు ఎక్కడైతే ఎక్కువ ధాన్యం ఉన్నాయో దానికి తిరగడం జరుగుతుంది. నేను చౌటుప్పల్ మరి అంతకుముందు మనకి వలిగొండ ఈ మండలాలన్నీ కూడా చూడటం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ వెల్వర్తి గ్రామంలో రావడం జరిగింది. ఇక్కడ కొద్దిగా ఆలస్యంగా జరుగుతున్నట్టు కూడా దృష్టికి వచ్చింది. హమారీ కొద్దిగా తక్కువ తీసుకున్నారు. రోజు కొంత తక్కువ కాంటా చేస్తున్నట్టు తెలిసి ఎక్కడైతే క్లోజ్ అయినాయో అక్కడి నుంచి బీహార్ హమాలీల్ని యుద్ధ ప్రాతిపదికన పెంచుకొని ఒక 40 వరకు చేసుకొని కాంటాలు పెంచుకొని చేయాల్సింది కోరడం జరిగింది. అదేవిధంగా మా ఆర్టీఓ గారికి అదే పోలీసు వారి సహకారంతో లారీలను కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది. మిల్లు దగ్గర కూడా మిల్ పాయింట్ ఆఫీసర్ని పెట్టినాం. అదేవిధంగా మిల్లు దగ్గర ఎక్కడైనా సరే అన్లోడ్ చేయడం సాత్సారం అయితే వెంటనే జిల్లా నుంచి టాస్క్ ఫోర్స్ వచ్చి వారంతా కూడా అక్కడ ఇమ్మటే అన్లోడ్ చేసేసి లారీ